గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. సో ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన సాంజింగు అయితే ఒక మైనింగ్ టీమ్ లో చేరి ఒక డంజన్ లోపలైతే ఒక మైనర్ గా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం జరిగిద్దో మీరైతే ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చూసారు. ఒకవేళ చూడకపోతే బ్రో ఈ వీడియో దాని యొక్క కంటిన్యూషన్ మీరైతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో మీకేమీ అర్థం కాదు. సో ఇంకేం నేర్చుకున్న లెసన్స్ వీడియో. కానీ అందుకన్నా ముందు మేము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనమైతే 12K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేం నేర్చుకున్న లెసన్స్ వీడియో. సో ప్రీవియస్ లాస్ట్ లో అయితే మన సాంజింగుని ఎంకాల నుంచి ఎవరో పిలిచారనమాట. ఆ పిలిచింది ఎవరో కాదు, మన చాహేహిన్. తనైతే సాంజింగుకి చెప్పిద్ది, నేను నిన్నే అడుగుతున్నాను నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడిగిద్ది. సాంజింగు చెప్తాడు, నేను ఇక్కడ దారి తప్పిపోయి ఇటు వచ్చేసానని చెప్పి తను అంటాడు. అప్పుడు చాహేహిన్ అయితే చెప్పిద్ది, ఓ నువ్వు దారి తప్పావా, చూడ్డానికి నువ్వు ఒక మైనర్ లా కనిపిస్తున్నావు, కానీ నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నువ్వు బాస్ లేయర్ కి చాలా చాలా దగ్గరగా ఉన్నావు. అది విని తర్వాత మన సాంజింగు అయితే సరే అని చెప్పి తన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన చాహే అయితే ఆగు అనిద్ది. ఇంకా సాంజింగు దగ్గరికి వెళ్ళి స్మెల్ చేసిద్ది. స్మెల్ చేసి తన చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యింది, ఎందుకంటే సాంజింగు దగ్గర అసలు స్మెల్ రావట్లేదంట. అంటే తను మనోడు కంపు కొట్టాడని చెప్పి చెప్తుంది. సాంజింగు అనుకుంటాడు తినేంటి ఇలా స్మెల్ చేసిందని చెప్పి, దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన చాహే చెప్పిద్ది, అసలు నువ్వు నిజంగానే ఒక హంటరా. ఇంకా వెంటనే తన ఐడి కూడా చెక్ చేసిద్ది. సాంజింగు ఈ ర్యాంక్ హంటర్ అని చెప్పి అక్కడ ఉండిద్ది. అది చూసిన తర్వాత తనైతే బాగా ఆలోచించిద్ది, ఒకవేళ తన ర్యాంక్ వల్ల ఇలా జరుగుతుందా అని చెప్పి తను అనుకునిద్ది. ఇంకా సాంజింగు చెప్పిద్ది, ఈ డంజన్ అయితే చాలా పెద్దది, తప్పిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి నువ్వైతే జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అని చెప్పి తను అనిద్ది. అది విని మన సాంజింగు సరే అని చెప్పి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. మన చాహే అయితే ఆలోచిస్తూ ఉండిద్ది, తన దగ్గర నుంచి అయితే ఒక మంచి స్మెల్ వచ్చింది అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉండిద్ది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగు దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే తన మైండింగ్ టీమ్ మెంబర్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అక్కడ ఉన్న లీడర్ అయితే చెప్తూ ఉంటాడు, నీ లక్ అయితే బాగుంది, నువ్వైతే చాహేతో మాట్లాడావు, ఇదైతే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, యూ లక్కీ ఫెలో అని చెప్పి తను అంటాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు, సాంజింగు ఇది నీకు చెప్పడం మర్చిపోయాను, చాహే ఇన్ ఉంది కదా, తను ఈ డంజన్ ని చూసుకుంటూ ఉండిద్ది ఆ బాస్ బయటికి రాకుండా. ఇది విని తర్వాత మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది ఆ టైంలో తను అక్కడ ఏం చేస్తుందో. ఇంతకు మన సాంజింగు పక్కన ఆయన అయితే అడుగుతాడు, ఇంతకీ ప్రతి ఒక్క హంటర్ కి ఒక యూనిక్ స్మెల్ ఉండిద్ది ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మైనర్ అయితే చెప్తాడు, అవును ఉండిద్ది, మన చాహేన్ ఉంది కదా, తనకైతే ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది, తనైతే హంటర్స్ యొక్క స్మెల్ ని సెన్స్ చేయగలదు, కానీ ఆ స్మెల్స్ అయితే చాలా వేడిగా ఉంటాయి, తనకైతే ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండిద్ది, అందుకే తను ఎక్కువ హంటర్స్ తో ఉన్నప్పుడు ఒక కచ్చి తన ఫేస్ కి అయితే అడ్డు పెట్టుకునిద్ది ఆ స్మెల్ రాకుండా ఉండడానికి. ఇది విని తర్వాత మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది, నేను ఒక హంటర్ అని చెప్పి తను నా దగ్గరకు వచ్చి స్మెల్ చేసిందేమో అని చెప్పి తను అనుకుంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బయటికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న పని మొత్తం అయిపోయింది, మన సాంజింగు వాళ్ళ గ్రూప్ కూడా బయటికి అయితే వచ్చేసిద్ది. అసలు వాళ్ళైతే మన సాంజింగుకి ఒక మంచి పేమెంట్ కూడా ఇస్తారు. వాళ్ళ లీడర్ కూడా అడుగుతాడు అనమాట, సాంజింగు ఇక్కడ నుంచి మాతో పాటే పని చేయొచ్చు కదా, నీకు ఒక మంచి అమౌంట్ కూడా మేము ఇస్తామని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు చెప్తాడు, అడిగినందుకు థ్యాంక్స్, కానీ నేను ఒక హంటర్ని, నాకు వేరే పనులు కూడా ఉంటాయని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ లీడర్ అయితే చెప్తాడు, అయితే మాతో పాటు రేపు వస్తావా నువ్వు, ఒక మంచి అమౌంట్ కూడా ఇస్తాం నీకని చెప్పి వాళ్ళు అంటారు. ఇది విని తర్వాత మన సాంజింగు అనుకుంటాడు, ర్యాంక్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు, అది రావడానికి మొత్తం 3 days పట్టిద్ది, అయితే నేను ఇంకోసారి వీళ్ళతో పాటు వెళ్ళాలా వద్దా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే వాళ్ళ లీడర్ అయితే చెప్తాడు, రేపైతే స్ట్రైక్ స్క్వాడ్ బి అయితే రాబోతుందని చెప్పి తను అంటాడు. మన సాంజింగు అది విని కొంచెం షాక్ అవుతాడు. తనైతే అడుగుతాడు, వీళ్ళెవరని చెప్పి తను అడుగుతాడు. ఇంకా వాళ్ళ లీడర్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, జపాన్ లో పెద్ద డంజన్స్ ని కంప్లీట్ చేయడానికి 2 స్క్వాడ్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఏ ఇంకోటి బి. ఇంకా ఈసారి అయితే వీళ్ళు మన పనిని డివైడ్ చేశారు, ఎందుకంటే మనం తొందరగా మన పనిని కంప్లీట్ చేసుకోవడానికి. సో రేపైతే వాళ్ళ బంతు, మేమైతే వెళ్ళాలని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగు కూడా సరే నేను వస్తా మీతో పాటు అని చెప్పి తను కూడా రెడీ అవుతాడు. కానీ మన సాంజింగుకి అయితే తెలియదు రేపు ఏ ప్లేస్ లో కలవాలని చెప్పి, అందుకనే వాళ్ళ లీడర్ కి చెప్తాడు, ప్లేస్ పేరు చెప్పండి నేను అక్కడికి వచ్చేస్తా అని చెప్పి తను అంటాడు. కానీ తను చెప్తాడు, నేను మా సూపర్వైజర్ అడిగి నీకు వాట్సాప్ చేస్తా అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన సాంజింగు థ్యాంక్ యూ చెప్తాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి జిన్హో దగ్గరికి అయితే వెళ్ళిద్ది. తనైతే బాగా తాగేశాడు అనమాట, తన ముందు తన కజిన్ కూడా ఉండిద్ది. మన జిన్హో అయితే తనకి చెప్తూ ఉంటాడు, నా ఫాదర్ నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మాట వినిన వెంటనే వాళ్ళ కజిన్ చెప్పిద్ది, అయితే నువ్వు నిజంగానే ఒక గిల్డ్ మాస్టర్ అయిపోయావా. మన జిన్హో చెప్తాడు, అవును, కానీ ఇది మొత్తం సాంజింగు వల్ల పాసిబుల్ అయిందని చెప్పి తను అంటాడు. కానీ తన కజిన్ కి అయితే సాంజింగు ఎవరో తెలియదు. తనైతే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండిద్ది, వీడెవడి గురించి మాట్లాడుతున్నారని. ఇక వెంటనే మన జిన్హో కూడా ఏడడం స్టార్ట్ చేస్తాడు. తనైతే చెప్తూ ఉంటాడు, నేను ఎన్నిసార్లు రిప్లై ఇచ్చినా సాంజింగు నాకు రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మన సాంజింగు తనకి 3 or 4 days నుంచి కాదు బ్రో, హోల్ వీక్ నుంచి మాట్లాడట్లా, అది టూ మచ్ అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ కజిన్ అయితే ఎంతసేపు అని ఏడుస్తూ ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి ఫోన్ లాక్కుని సాంజింగుకి అయితే కాల్ చేసిద్ది. అదైతే రింగ్ కూడా అయ్యిద్ది. మన జిన్హో అయితే వెంటనే ఆ ఫోన్ లాగేసుకుంటాడు. ఇంకా మన సాంజింగు ఆ కాల్ ని పికప్ కూడా చేస్తాడు. ఇంకా తను చెప్తాడు, లాంగ్ టైం నో సీ అని చెప్పి తను అంటాడు. అది వినంగానే మన జిన్హో అయితే చెప్తాడు, అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు చెప్పాడు కొన్ని రోజుల వరకు టచ్ లో ఉన్నారని చెప్పి, కానీ హోల్ వీక్ ఇది నేను ఎక్స్పెక్ట్
నచ్చలేదని చెప్పి తను అంటాడు. మన సాంజింగు చెప్తాడు, లేదు నేను ఆ వీక్ మొత్తం ఒక డంజన్ లోపలే ఉన్నాను, అయినా ఇది మొత్తం నువ్వు పక్కన పెట్టు, నువ్వు మీ నాన్నకి చెప్పేసావా నువ్వు ఒక గిల్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి చెప్తానన్నావు కదా, ఇంతకీ మీ నాన్నకి చెప్పేసావా అని చెప్పి తను చెప్తాడు. అది వినంగానే మన జిను అయితే చాలా నవ్వుతూ చెప్తాడు, అవును మా నాన్న ఒప్పేసుకున్నారు, ఇంతకీ మీరు రేపు ఫ్రీ ఉంటారా, మీతో మాట్లాడాలని చెప్పి తను అంటాడు. మన సాంజింగు చెప్తాడు, సరే రేపు రాత్రి మాట్లాడదామని చెప్పి తను అంటాడు. ఇక దీని తర్వాత షీన్ షిఫ్ట్ మన చాహే ఇన్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. తనైతే తన హైయర్ అప్స్ కి ఫోన్ చేసి సాంజింగు గురించి ఇన్ఫర్మేషన్ అడిగిద్ది. ఎందుకంటే మన చాహేకి అనుమానం ఉందన్నమాట సాంజింగు మీద, ఎందుకంటే తన చేతిలో ఒక కత్తి కూడా ఉంది. తన్ని చూసేటప్పుడు ఐ థింక్ తను కూడా ఒక స్ట్రాంగ్ హంటరే, నాకు తెలిసి తను వేరే గిల్డ్ కి స్పై గా పనిచేస్తున్నాడేమో అని చెప్పి తను చెప్పిద్ది. ఇక ఫోన్ లో చెప్పిద్ది, ఇంతకి నీకు తెలుసా సాంజింగు ఎవరు అని చెప్పి తను అడిగిద్ది. కాల్ లో అయితే చెప్తారు, నాకైతే తెలియదు మ్యామ్, కానీ మాకైతే కొంచెం టైం అయితే ఇవ్వండి, మేము హంటర్ అసోసియేషన్ ని అడిగి తెలుసుకుంటాం, కానీ మాకైతే ఒక చిన్న డౌట్ ఉంది, మీరు ఈ వీకెస్ట్ హంటర్ గురించి ఎందుకు అడుగుతున్నారు, ఎందుకంటే రీసెంట్ గా చాయ్ కూడా దీని గురించి అడిగాడని చెప్పి తను చెప్తాడు. అది విని మన చాయ్ అయితే షాక్ అయిపోయింది, ఏంటి చాయ్ అడిగాడా, ఎందుకు అడిగాడు తన గురించి అని చెప్పి తను అడిగిద్ది. వాళ్ళైతే చెప్తారు, లేదు మ్యామ్ దీని గురించి మీకు చెప్పకూడదు అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన చాయ్ అయితే చెప్పిద్ది, సరే తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే చెప్పని చెప్పి కాల్ కట్టేసిద్ది. ఇక దీని తర్వాత షీన్ షిఫ్ట్ అయ్యి మన సాంజింగు దగ్గరికి అయితే వెళ్ళిద్ది. మన సాంజింగు వాళ్ళ మైనింగ్ టీమ్ ని చూసి తనకైతే తన పాత టీం గుర్తుకొచ్చిద్ది. ఇంకప్పుడే అక్కడికి ఒక ఏ ర్యాంక్ హంటర్ అయితే వస్తాడు, తన పేరు సన్. ప్రస్తుతం వీళ్ళు వెళ్లే రైడ్ ఉంది కదా దానికి లీడర్ తినే. తనైతే ఈ మైనింగ్ స్క్వాడ్ దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తాడు, అదేంటంటే తన దగ్గర ఒక ఎగస్టా బ్యాగ్ అయితే ఉంది, అది మోయడానికి ఒకళ్ళు కావాలి, దానికోసం ఎగస్టా కూడా పే చేస్తా అని చెప్పి తను అంటాడు. కానీ ఎవ్వరు ముందుకి రారు. అది చూసి మన సన్ చెప్తాడు, అయితే ఒక పని చేద్దాం, ఈ రైడ్ అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళకి ఎగస్ట్రా డబ్బులు ఇస్తా ఎవరైతే నా బ్యాగ్ మోస్తారో అని చెప్పి తను చెప్తాడు. అయినా ఎవ్వరు ముందుకి రారు. కానీ అప్పుడే మన సాంజింగు వెనకాల నుంచి తన చేయి పైకి లేపి చెప్తాడు, సరే అయితే నేను నీ బ్యాగ్ మోస్తా, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వని చెప్పి తను అంటాడు. అది వినంగానే వాళ్ళ స్క్వాడ్ మెంబర్స్ చెప్తారు, ఏంటి సాంజింగు నువ్వు పిచ్చోడైపోయావా, నీ ర్యాంక్ చూసుకుని నువ్వు ఈ ర్యాంక్ అంటర్వి, వెళ్తున్న డంజన్ ఏ ర్యాంకు, మరి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం నీ ప్రాణాలు రిస్క్ తీసుకుంటావా ఏంటని చెప్పి వాళ్ళు అంటారు. కానీ వీళ్ళకి మన సాంజింగు యొక్క ఫుల్ స్ట్రెంత్ తెలీదు. కానీ గైస్ ఇక్కడ సన్ పక్కన ఒక హంటర్ అయితే ఉంటాడనమాట, వాడు సాంజింగు యొక్క ర్యాంక్ విని తర్వాత వాడు నవ్వుతూ ఉంటాడు. గైస్ ఈయన్ని గుర్తు పెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా సన్ సాంజింగు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. మన సాంజింగు పడలేదని చెప్పి తన బ్యాగ్ ఎత్తుకుంటాడు. అది చూడంగానే మన సన్ షాక్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే ఆ బ్యాగ్ లో చాలా వస్తువులు ఉన్నాయి. మన సాంజింగు అయితే జస్ట్ చాలా ఈజీగా ఎత్తేసాడు. ఇంకా వీళ్ళందరూ అయితే ఆ డంజన్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంకా మనకైతే వీళ్ళ యొక్క మెంబర్స్ ని కూడా చూపిస్తారనమాట. ఇక్కడైతే మొత్తం టోటల్ 11 ఏ ర్యాంక్ హంటర్స్ అయితే ఉన్నారు. ఇంకా బి ర్యాంక్ హంటర్స్ వచ్చేసి టోటల్ 6 మెంబర్స్ బ్రో, ఇది చాలా పెద్ద గ్రూపే. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆ డంజన్ లోకి అయితే అడుగు పెడతారు. పెట్టిన కాసేపు తర్వాత ఒక అమ్మాయి అయితే చెప్తూ ఉండిద్ది, భయపడమాక ఇక్కడ అందరూ స్ట్రాంగెస్ట్ అని చెప్పి తను అండిద్ది. అంటే ఇండైరెక్ట్ గా మన సాంజింగుకి టాంట్ లేస్తూ ఉండిద్ది. నిజంగా గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలీదు మన సాంజింగు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని. ఇక్కడ మన సన్ని కూడా చూపిస్తారనమాట, తనైతే అనుకుంటూ ఉంటాడు, నేను ఎలాగైనా ఈ రైడ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తే స్ట్రై స్క్వాడ్ బి ఒక కెప్టెన్ అయిపోవచ్చు పర్మనెంట్ గా అని చెప్పి తను అంటూ ఉంటాడు. అంటే ఈ రైడ్ అయితే తనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా దీని తర్వాతే వాళ్ళ వైపుకి అయితే ఎవరు అటాక్ చేయడానికి వస్తారు. వీళ్ళ స్క్వాడ్ మెంబర్స్ కి అయితే తెలిసిపోయేది ఏదో అటాక్ చేయడానికి వస్తుందని చెప్పి. ఇంకా వీళ్ళందరూ అయితే అటాక్ ఫార్మేషన్ లోకి వెళ్ళిపోతారు. కానీ మన సన్ కి అయితే తెలియదు అనమాట ముందు నుంచి ఏ అటాక్ చేయడానికి వస్తుందో. ఇంకా ఇక్కడే ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ ఫైట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా, కొంచెం పెద్దగానే ఉండిద్ది. నాకు తెలుసు ఈ వీడియో చాలా చిన్నగా ఉంది, కానీ దీని కారణం మీరే. నిన్న వీడియో పెట్టానే లేదో మీరందరూ నెక్స్ట్ వీడియో అన్నారు, అందుకే చిన్నగా ఒక వీడియో పెట్టేసా. నెక్స్ట్ టైం పెద్ద వీడియో కావాలంటే నాకు ఇంకెక్కువ టైం అయితే ఇవ్వండి గైస్, నేను దీని తర్వాత ఒక 2 days తర్వాత ఒక పెద్ద వీడియో చేసి పెడతా. ఎందుకంటే నాకు సోలో లెవెలింగ్ కాకుండానే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయాలి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు. కానీ నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగానే వచ్చేసిద్ది, సో మీరైతే టెన్షన్ పడమాకండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీరు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి గైస్, అది ఇంపార్టెంట్. ఇక ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి. బాయ్ బాయ్.